హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండీ మార్కెట్ ఎలా జరిగిందో. సారీ అండి. ఫస్ట్ థింగ్ నేను ఈరోజు మార్కెట్‌లోకి లైవ్‌లోకి వద్దాం అనుకున్నాను. కానీ రాలేదు. కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ కారణాల వల్ల, ఎమర్జెన్సీ వర్క్ వల్ల ఐ వెంట్ ఔట్ సైడ్. ఓకే. సో, నో ప్రాబ్లమ్. బట్ ఫిన్ నిఫ్టీ ఎక్స్‌పైరీ మనం అనుకున్నట్టయితే ఏం లేదండి. సో, మార్నింగే హై అండ్ లో క్రియేట్ చేసింది. సో, ఫిన్ నిఫ్టీ మార్నింగ్ హై అండ్ లో క్రియేట్ చేసింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎనీ మార్కెట్ ఇలా హై అండ్ లో క్రియేట్ చేస్తే ఓకే. ఎక్స్‌పైరీ రోజు మాక్సిమం మార్కెట్ ఆ రోజు సెల్లింగ్ డేకి ఉందాక ఉంటది. అంటే సెల్లర్స్‌కి ప్రాబబిలిటీలో ఎక్కువగా ఉంటది. సో, మాక్సిమం ఈ హైని బ్రేక్ చేయలేదు, ఈ లోని బ్రేక్ చేయలేదు. సో, ఆబ్వియస్‌లీ బయర్స్ అనేవాళ్ళు రారు. ఓకే. సో, బయర్స్ అనేవాళ్ళు రారు గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఈవెన్ మన లెవెల్స్ కిందకి చూసుకున్నా గాని ఈవెన్ హియర్ సీ చూసారా? మార్నింగ్ మీకేం చెప్పాను నిన్న? ఈ దాటి కిందకొస్తేనే డౌన్ సైడ్‌కెళ్తది. ఓకే. లేదంటే అప్ సైడ్ ఇది దాటితేనే అప్ సైడ్‌కెళ్తదని గూడా చెప్పాను. ఓకే. అండ్ ఓపెనింగ్ అబోవ్ ఈ రేంజ్‌లో ఓపెన్ అయితే మాత్రమే అప్ సైడ్‌కెళ్తదన్నాను. ఫ్లాట్ ఓపెన్ అయింది. ఆబ్వియస్‌లీ మార్కెట్ అనేది వోలటైల్ ఫస్ట్ మార్నింగ్ 15 మినిట్స్ అటు హాఫ్ అన్ అవర్ వరకు ఒక వోలటైల్ పల్సెస్ ఇచ్చినాయి. 2 ఇంపల్సెస్ ఇచ్చినాయి. డౌన్ సైడ్ ఇంపల్స్ అండ్ అప్ సైడ్ ఇంపల్స్ ఇచ్చింది. దెన్ ఆబ్వియస్‌లీ బికమ్ ఏ చోపీగా ఫార్మ్ అయిపోయి క్లోజ్ అయిపోయింది. ఓకే. లాస్ట్ ఆఫ్ ద సెక్షన్‌లో మాత్రం 140 నుంచి కొంచెం సెల్ క్రియేట్ అయింది. కానీ అంత ఎక్కువ కాదు. నాకు తెలిసినంత వరకు ఇది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ రేపు ఎక్కువగా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ప్రెజెంట్ సినారియో కండిషన్ ప్రకారంగా గుర్తుపెట్టుకున్నాను. ఓకే. దీస్ ఆర్ ట్రెండింగ్ లైన్స్. సో, రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది. బ్యాంక్ నిఫ్టీ చూసినా గాని బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే క్రియేట్ చేసిందండి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఆల్మోస్ట్ సేమ్‌గా ఉంటది. ఇది 80% మాత్రమే కవర్ అవుతది ఫిన్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ 80% మాత్రమే కవర్ అవుతది ఫిన్ నిఫ్టీలో. అండ్ రిమైనింగ్ 2 స్టాక్స్ ఎక్కువగా ఉంటాయి. అవి ఆహ్, అవి కూడా యాడ్ చేస్తే 100% కవర్ అవుతాయండి. ఫిన్ నిఫ్టీ యొక్క ఇండెక్స్. ఓకే. సో, వి ఆర్ ఎట్ టెక్నికల్ థింగ్ అని మాట్లాడదాం. ఓకే. సో, మార్కెట్ అనేది చూడండి హై, లో క్రియేట్ చేసింది. ఇక్కడ కన్సాలిడేషన్ అయిపోయింది. ఓకే. కన్సాలిడేషన్ ఏమి అవ్వలేదు. కొంచెం అప్ ట్రెండ్‌కి ఇచ్చింది. మళ్ళీ డౌన్ సైడ్‌కి వచ్చేసింది. ఆహ్, మోస్ట్ ఆఫ్ ద థింగ్ చాలా డౌన్ అయింది అని అనుకుంటాం. కానీ చూడండి పాయింట్స్ పరంగా చూడండి. 270-130 అంటే 140 పాయింట్స్ కంటే ఎక్కువ లేదు. ఓకే. 130-140 పాయింట్స్ మధ్యలో ఉంది. సో, ఇది నాట్ సెల్లింగ్ కిందకి కాదు. ఓకే. సో, పెద్ద సెల్లింగ్ కిందకి కాదు. ఎందుకు అంటే నేను 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇంట్రా ట్రేడ్ చేస్తానండి. ఈవెన్ యూ కెన్ సీ ఇది 5 మినిట్స్ ఆల్సో ఇదే రేంజ్‌లో ఉంది. ఇఫ్ యూ కమ్ టు 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ మీకేం కనబడుతుంది? పోల్ అండ్ ఫ్లాగ్ కనబడతా ఉంది. సింపుల్‌గా చూడండి. ఓకే. పోల్ అండ్ ఫ్లాగ్ ఉంది. బట్ మనకు ట్రెండింగ్ లైన్ ప్రకారంగా చూస్తే ఈవెన్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా చూసినా గాని ఓకే. మన ట్రెండ్ అనేది కిందికి పైన ఉంది. యాస్ వెల్ యాస్ డైనమిక్ సపోర్ట్ కింద ఉంది. మార్కెట్ ఆ టైమ్‌లో ఉన్నప్పుడు మాత్రమే కిందికి ఫాల్ అయ్యే ఛాన్సెస్ కనబడతా ఉంటాయి. సో, ఈవెన్ రిప్రజెంటెడ్ దట్ క్యాండిల్స్ అనేవి నేను ఎక్కువగా ట్రెండింగ్ క్యాండిల్స్ ఎలా ఉంటాయనేది కూడా నేను మెన్షన్ చేసుకుంటున్నాను అన్నట్టు. సో, మనం మిస్ అవ్వకూడదు ట్రెండింగ్ అనేది. సో, దానికోసమే నేను ఇలా డిఫైన్ చేసుకున్నాను. ఇఫ్ కావాలనుకుంటే మన ఇండికేటర్‌ని నేను నెక్స్ట్ మంత్ ఆఫ్ ఎండ్‌లో పబ్లిష్ చేయబోతున్నానండి. సో, ఇఫ్ యూ వాంట్ లైక్ అండ్ 1 మంత్ నేను మీకు ఫ్రీగా ఇండికేటర్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో, మీరు స్టడీ చేసుకోండి. బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఎన్ని టెస్ట్‌లు కావాలంటే అన్ని టెస్ట్‌లు చేసుకోండి. ఐ విల్ గివ్ ఫుల్ యాక్సెస్ టు యువర్ ఫుల్ యాక్సెస్ ఈ ఇండికేటర్‌ని ఫుల్ యాక్సెస్ ఇస్తాను మీకు. ఫుల్ యాక్సెస్. ఏది కావాలంటే అది మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు దీంట్లో. ఫుల్ యాక్సెస్ ఇస్తాను. ఓకే. సో, ఈవెన్ కావాలనుకుంటే ఒక సండే మనము గెట్ టుగెదర్ మీటింగ్ లాగా లైక్ ఆన్‌లైన్ జూమ్ మీటింగ్ కూడా పెట్టుకుందాం. ఆర్ మైక్రోసాఫ్ట్ మీటింగ్ కూడా పెట్టుకుందాం. ఏది కావాలంటే జూమ్ కాల్ మీటింగ్ కావాలంటే పెట్టుకుందాం. ఓకే. సో, కమ్ టు దట్ రియల్ సినారియో. ఓకే. నా టూల్ గాని పర్ఫెక్ట్‌గా నచ్చితే అండ్ అనాలిసిస్ కూడా నచ్చితే అండ్ మన ఎఫర్ట్స్ పెట్టిన వీడియోకి ఎఫర్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఒక సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే. ఓకే. దెన్ కమ్ టు రియల్ అనాలిసిస్. కమ్ టు బ్యా బ్యాంక్ నిఫ్టీ రేపు ఎక్స్‌పైరీ. అసలేమి చేయబోతుంది? ఎక్స్‌పైరీ మైండ్ సెట్ ఏంటి? అనేది ఫస్ట్ చూద్దాం. సో, బయర్స్ అండ్ సెల్లర్స్ అనేవాళ్ళు ఎక్కడున్నారు ఫస్ట్. ఓకే. సో, ఫస్ట్ ప్రకారంగా చూస్తే బయర్స్ అండ్ సెల్లర్స్ వీక్లీ సినారియోలో అంటే 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ సినారియోలో చూస్తే బయర్స్ ఇక్కడ కూర్చొనున్నారు. బయర్స్ అండ్ సెల్లర్ జోన్ ఇక్కడుంది. సో, అందుకనే మార్కెట్ ఇక్కడి నుంచి రైజ్ అయిపోయింది. రైజ్ అయిపోతే ఆల్మోస్ట్ ఇక్కడనే బయర్స్ ఎక్కువుంటారు. సో, మన ఇండికేటర్ కూడా ఏం చెప్తుంది? బయర్స్ ఆర్ సెల్లర్స్ ఆర్ సిట్టింగ్ హియర్ అని చెప్తుంది. సో, ఆబ్వియస్‌లీ పోల్ అండ్ ఫ్లాగ్ ఫార్మ్ చేసింది. సో, ఈ TP3 పైనే ఉంది. ఓకే. సో, మార్కెట్ నేనేమనుకుంటున్నా అంటే ఈవెన్ యావరేజ్ పాయింట్ ఈ వీక్ యొక్క యావరేజ్ పాయింట్ 52,000 అనేది 100 అనే ఉంది. సో, మార్కెట్ అనేది 52,000 అనేది ఒక రౌండ్ ఫిగర్ తీసుకుంటున్నాను. ఓకే. 52,000 అనేది
చాలా స్ట్రాంగెస్ట్ పాయింట్ కిందకి తీసుకుంటున్నాను. ఫస్ట్ 10-15 మినిట్స్ మార్కెట్‌ని వదిలేద్దాం. ఓకే. సో, మార్కెట్ గాని ఆ టైంలో మనకు ఒక డైరెక్షన్ ఇస్తది. ఆ డైరెక్షన్ బట్టి మనం ముందుకెళ్దాం. ఓకే. సో, దానికి ఇప్పుడు మనము వీక్లీలో అయితే ఏం చెప్పామో ఇది గాని దాటితే TP4, TP5 అనేది అనాలిసిస్‌లో చెప్పాం. ఓకే. బట్ మన ట్రెండ్ ఏం చెప్తుంది? ట్రెండ్ లైన్ ఇంకా పైకి చూపిస్తుంది. డైనమిక్ సపోర్ట్ మాత్రం బెండ్ అవుతుంది. ఆబ్వియస్లీ ఇట్ విల్ కమ్ డౌన్ టు టచ్ ఆర్ అప్ సైడ్. లిటిల్ బిట్ కమ్ డౌన్ టు టచ్ అండ్ అప్ సైడ్‌కి బ్రేక్ అయ్యే ఛాన్స్ కనబడుతుందని నా ఇండికేటర్ చెప్తుంది. ఓకే. సో, దిస్ ఈస్ ఫర్ ద వీక్లీ అనాలిసిస్. కమ్ టు దట్ డైలీ అనాలిసిస్‌లో చూద్దాం. అసలు రియల్‌గా మార్కెట్ అనేది పైకి వెళ్తుందా? లేదా? అనేది కూడా చూద్దాం. సో, కమ్ టు హియర్. సీ జస్ట్ I clicked it. See. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ మార్కెట్ అనేది బయ్యర్ సెల్లర్స్ ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఓకే. సో, బయ్యర్ సెల్లర్స్ ఈ రేంజ్‌లో ఉంది. సో, బ్రాడ్‌గా ఉంది. సో, కమ్ టు దట్. సో, ప్రీవియస్ డేతో కంపేర్ చేస్తే ఈరోజు ఓకే. ప్రీవియస్ డేతో కంపేర్ చేస్తే ఈరోజు అంటే రేపు. ఓకే. ప్రీవియస్ డేతో కంపేర్ చేస్తే రేపు బ్యాండ్స్ అవి చాలా నేరోగా ఉన్నాయి. సో, నిన్నే నేను ట్రెండ్ ఎక్స్‌పెక్ట్ చేశాను. అప్ సైడ్‌కి ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ మార్కెట్ అనేది అప్ సైడ్ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నాయి. అవి బ్రేక్ చేయలేకపోతుంది. సో, మార్కెట్ అనేది డైవర్షన్ తీసుకుంది. ఇది డైవర్షన్ అయితే ఓకే. ఎంతవరకు అవుతుంది? ఓకే. మీకు ఇందాక చెప్పాను. ఒక రౌండ్ ఫిగర్ లెవెల్ 52,000 అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటదని. సో, మన ఇండికేటర్ కూడా ఏం చెప్తుందంటే 52,000 రేంజ్‌లో ఓకే. TP2 బ్యాండ్ ఉంది. ఈవెన్ 52,000 క్రాస్ చేసి 51,950 రేంజ్ వరకు 960 రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇదే రేంజ్‌లో బయర్స్ అండ్ సెల్లర్స్ కూర్చొని ఉన్నారు. సో, మార్కెట్ అనేది మార్నింగ్ హై కొట్టిందనుకోండి, మీరు ప్రశాంతంగా సెల్ చేయండి. ఈ రేంజ్‌లో సెల్ చేయండి. ఈ రేంజ్‌లో గాని దొరికితే సెల్ చేసుకోండి. ఓకే. సో, ప్రెజెంట్ అయితే సినారియో ప్రకారంగా చూస్తే 483 40 పాయింట్స్ ఎక్స్‌ట్రా కనబడుతుంది. సో, ట్రెండ్ అప్ ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. ఓకే. ఫస్ట్ ఇంపల్స్ డౌన్‌కొచ్చిందనుకోండి. ఓకే. బై చేసుకోండి. ఆబ్వియస్లీ వన్ సైడ్ అప్ సైడ్. ఓకే. సో, లేదు అనుకుంటే ఒక 10-15 మినిట్స్ క్యాండిల్స్ వదిలేయండి. అంటే 10-15 మినిట్స్ అంటే 15 మినిట్స్ ఒక 5 మినిట్స్‌లో అయితే 3 క్యాండిల్స్, 15 మినిట్స్‌లో అయితే 1 క్యాండిల్. ఓకే. 3 మినిట్స్‌లో అయితే దెన్ సూటబుల్ క్యాండిల్స్. ఓకే. సో, మనకు వదిలేస్తే రేపు మార్కెట్ ట్రెండింగ్ అవుతే గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ ద వెరీ స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఓకే. ఓకే. దిస్ ఈస్ ద వెరీ స్ట్రాంగెస్ట్ సపోర్ట్. దిస్ రేంజ్. ఓకే. వెరీ స్ట్రాంగెస్ట్ సపోర్ట్. The first resistance is ఓకే. సో, మార్కెట్ యెస్టర్‌డే హై రేంజ్ బ్యాండ్. సో, నేను అందరూ యెస్టర్‌డే హై రేంజ్ తీసుకుంటాను. నేను యెస్టర్‌డే హై రేంజ్ తీసుకోను. స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అంటే ఈ TP4 రేంజే తీసుకుంటాను. మార్కెట్ ఇలా డౌన్‌లో ఉంటే మాత్రం. ఓకే. మార్కెట్ మాత్రం దీని పైన క్లోజ్ అయిపోతే ఓకే. దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ కిందకి కనెక్ట్ చేసుకుంటాను. ఓకే. TP5 అనేది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ TP5 బుల్లిష్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు TP5 టచ్ చేస్తది TP4 తర్వాత. అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. TP4 తర్వాత నేను TP3 తర్వాత ఎంట్రీ అవుతాను. ఎంట్రీ అవుతారు సార్. ఎక్కడి వరకు ఎంట్రీ అవుతారు? ఎంతవరకు ఉంది టార్గెట్స్ అనేవి మీకు తెలీదు కదా మార్కెట్‌లో. ఇది మన ఇండికేటర్ డిఫైన్ చేస్తా ఉంటది. ఓకే. సో, రేపు గాని ట్రెండింగ్ అయితే మాత్రం మార్కెట్ నేను ఇలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఈ రేంజ్ వరకు వచ్చి ఆగిపోయిద్ది అని. ఓకే. మార్నింగే ఈ రేంజ్ డెసిషన్ కంప్లీట్ అయిపోయిందనుకోండి. ఈ రేంజ్ ఫిల్ అప్ అయిపోయిందనుకోండి. దెన్ ఇలాగొచ్చి బ్రేక్‌ఔట్ అప్ సైడ్ తీసుకునే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఈవెన్ పాసిబుల్ టు అప్ సైడ్ కూడా కనబడతా ఉంది. ఓకే. 10-15 కల్లా మార్కెట్ ఈ రేంజ్‌ని కవర్ చేసేయాలి. ఓకే. 10-10:30 కల్లా ఈ రేంజ్ కవర్ చేసేస్తే ఓకే. దెన్ అప్ సైడ్‌కి నేను మూవ్ చేస్తాను. లేదు ఈ TP3 గాని కాంప్రమైజ్ అయిపోయి ఈ TP2 కానీ రాలేదు అనుకుంటే మన వ్యూ డౌన్ సైడే. ఓకే. TP2 కాంప్రమైజ్ అవ్వకుండా మార్కెట్ TP2 పైనే ఉంది అనంటే ఓకే. ఈ రేంజ్‌కొచ్చి మార్కెట్ TP2ని దాటి కిందికి రావట్లేదు. TP3 వరకు వచ్చింది మళ్ళీ పైకి పోవట్లేదు అనంటే దెన్ నా వ్యూ ఈజ్ TP4. ఓకే. సో, TP4 వరకు నేను ఎక్స్‌పెక్ట్ చేస్తాను. ఓకే. గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ ద అనాలిసిస్. అండ్ ఇఫ్ మార్కెట్ గాని ఈ రేంజ్‌లో సెకండ్ హాఫ్ సెక్షన్‌లో TP2 పైనే ఉంది అనంటే దెన్ ఐ ఎక్స్‌పెక్టెడ్ లైక్ దిస్. ఇలాగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి. ఓకే. సో, మై వ్యూ ఈజ్ అప్ సైడ్. అప్ టు ఇక్కడ వరకు ఉంటే. ఓకే. సో, డౌన్ సైడ్ అయితే నా వ్యూ ఇంత రేంజ్ వరకే మాత్రమే. ఓకే. సో, దిస్ ఈస్ మై ఎక్స్‌పెక్టెడ్ యాస్ ఎ ట్రెండ్. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ నేను ఇది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. నేను నిన్నే అనుకున్నాను ట్రెండ్ అవ్వాలని. బట్ ట్రెండ్ అవ్వలేదు. కాబట్టి ఈరోజు అవుతదని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి. అంటే రేపు అవ్వబోతుందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. సో,
ఆల్ టైమ్ హైస్ క్రియేట్ అయిపోయింది. సో సార్ మనం ఇంకా ఇది టెక్నికల్ అనాలిసిస్. బట్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ మనం కూడా చూడాలండి. సో క్వాంటిటేటివ్ ఆల్సో ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మార్కెట్. ఓకే. సో వెన్ ఐ స్విచ్ ఆన్ టు మంత్లీ, వీక్లీ అండ్ quarterly signals. See where is the weekly and where is the monthly. See వీక్ ఇక్కడ ఉంది, వీక్లీ వాల్యూమ్స్ ఇక్కడ ఉన్నాయి, మంత్లీ వాల్యూమ్స్ ఇక్కడ ఉన్నాయి. సో టూ ఫార్లో ఉంది. ఓకే. సో మార్కెట్ వీక్లీ పైన క్లోజ్ అయిపోయింది. ఎగ్జామ్ వీక్లీ పైన క్లోజ్ అయిపోయింది. సో వీక్లీ పైన క్లోజ్ అయిపోయింది మార్కెట్ అయితే. సో నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే వీక్లీ అంటే TP1 ఈ రేంజ్ కానీ, ఓకే, ఈ రేంజ్ కానీ కాంప్రమైజ్ అయిపోయి రేపు మార్కెట్ ఫస్ట్ 2 or 3 మినిట్స్లో ఉంటే, ఓకే, దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫస్ట్ థింగ్. ఓకే. దాని తర్వాతనే దెన్ గోయింగ్ టు డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఓకే. దాని తర్వాతనే ఎక్స్పెక్టేషన్స్ నేను డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తా, అప్పటిదాకా లేదండి. ఓకే. సో వాల్యూమ్స్ ప్రకారంగా చూస్తే మాత్రం మంత్లీ వాల్యూమ్స్ ఇక్కడ ఉన్నాయి, వీక్లీ వాల్యూమ్స్ ఇక్కడ ఉన్నాయి. రేపు ట్రెండింగ్ అయితే మ్యాక్స్ టు మ్యాక్స్ TP4, డౌన్ సైడ్ ట్రెండ్ అయితే TP4 వరకు వస్తుంది, అప్ సైడ్ ట్రెండ్ అయితే TP7 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీస్ ఆర్ ఏఏ లెవెల్స్, టార్గెటెడ్ లెవెల్స్. మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్రెండింగ్ రోజు ఇవి ఎక్స్పెక్ట్ చేస్తాయండి. ఈ రేంజ్ వరకు వస్తాయి, ఈ రేంజ్ వరకు వస్తాయి, పక్కాగా వస్తాయి, ఈ రేంజ్ వరకు పక్కాగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే. సో దిస్ ఇస్ ఫర్ దట్ మై బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. వాట్ అబౌట్ ద కాల్ అండ్ పుట్? See, if you want to see this put 52,800 or 51,800 వేసుకుందాం. సో 51,800 అనేది 51,000 సో పుట్ తీసుకున్నాను అనుకోండి. రేపు ఇది పుట్టు 40 రూపీస్లో ఉంది. ఓకే. రేపు ఈ పుట్టు 40 రూపీస్లో ఉంది. వాల్యూమ్ బిల్డ్ అవుతే మాత్రం మ్యాక్స్ టు మ్యాక్స్ TP7 వరకు వెళ్ళే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. 157 వరకు వెళ్ళే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి, కనబడతా ఉంది. బట్ నా టార్గెట్ అయితే TP4 అండ్ TP5, TP6 వరకు ఎక్స్పెక్ట్ చేస్తాను. అంతకంటే ఎక్స్పెక్ట్ చేయను, ఎందుకంటే వాల్యూమ్స్ కదండి, ఎక్స్పైరీ కదా. సో ఎక్స్పైరీలో డిఫరెంట్ ప్యాటర్న్గా రన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉంటాయి. సి ఇఫ్ యూ వాంట్ టు సీ హియర్, ఓకే, మీకు ఇక్కడ చూపిస్తాను, ఇంకొక లాజిక్ చూపిస్తాను చూడండి. సో ట్రెండ్ డైరెక్షన్ ఇది చూపిస్తుంది, అప్ సైడ్కి చూపిస్తుంది, అంటే మార్కెట్ డౌన్ సైడే వెళ్తుంది అని మనకు చెప్తా ఉంది. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఈస్, ఇఫ్ యూ వాంట్ అజ్యూమ్ ఆప్షన్ ఎపెక్స్ పాయింట్స్ నేను పెడతాను. సో ఆప్షన్ ఎపెక్స్ పాయింట్స్ మీకు పెడితే మీకు తెలుస్తుంది. సి దిస్ ఈజ్ దట్ డౌన్ సైడ్, దిస్ ఈజ్ ఫర్ అప్ సైడ్. ఓకే. రేపు మీరు దీన్ని ఎంట్రీ టైవల్ ఏ టైంలో ఎంట్రీ అవ్వచ్చు, ఎగ్జిట్ యొక్క రేంజ్ ఎంత అనేది కూడా డిఫైన్ అయిపోద్దండి. ఓకే. సో దిస్ ఈస్ ద ఎంట్రీ అండ్ ఎగ్జిట్ టైమ్స్. ఓకే. సో రేపు మీరు దీన్ని ఎంట్రీ అవ్వాలంటే ద టార్గెట్ ఇస్ 21 to 26 రేంజ్లో మీరు ఎంట్రీ అవ్వచ్చు. 21 to 26 రేంజ్లో మీరు ఎంట్రీ అవ్వచ్చు. ఎందుకంటే 21 ఎందుకు చెప్తున్నానంటే దీని యొక్క బెండ్ కిందకి చెప్తున్నాను. ఓకే. ఎక్స్పైరీ ఉంది కాబట్టి మార్కెట్ ఫస్ట్ 10 మినిట్స్లో అక్కడే స్పెండ్ చేసినా కానీ ఇది ఫటక్కన పడిపోయే ఛాన్స్ ఉంది. అవుట్ ఆఫ్ ద మనీస్ కదా, అవుట్ ఆఫ్ ద మనీస్లో డికేస్ ఎక్కువ రన్ అవుతూ ఉంటాయి. సో 40 కాస్త హాఫ్ ఆఫ్ ద పర్సెంట్ 50% వరకు డికే అయితే 20 రూపీస్కి ఆర్ 18 రూపీస్కి పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే. సో 20 రూపీస్ టు 18 రూపీస్. సో ఈ రేంజ్ నుంచి మాత్రం పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఓకే. నేనైతే సేఫ్ ఎంట్రీ అయితే 25, 24 చెప్తున్నాను. సో ఏమైనా కిందికి వెళ్తా ఉన్న కొద్దీ యావరేజ్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం 15 కంటే కిందికి వెళ్ళనివ్వకండి. ఓకే. మీ యావరేజ్ లెవెల్ని ఫస్ట్ యావరేజ్ చేయండి, దాని తర్వాత కింద ఎక్కడో యావరేజ్ చేయండి, అప్పటిదాకా యావరేజ్ చేయకండి. ఓకే. సో రీటెస్ట్ కొంచెం పైకి వచ్చినప్పుడు మీ యావరేజ్ బ్యాలెన్స్ అవుతుంది, క్లోజ్ చేసుకోవచ్చు. అది ఇంకా మార్కెట్ కన్వర్ట్ అయిపోతే మాత్రం భయంకరంగా మీకు వచ్చే ప్రాఫిట్స్, నేను నా ఎజంప్షన్, డిస్క్లైమర్ గాస్ గుర్తుపెట్టుకోండి, ఇది ఎజంప్షన్ లెవెల్స్. ద ప్రాబబిలిటీ ఆఫ్ అవర్ ఏఏ లెవెల్స్ మీకు రేపు మార్కెట్ అయిపోయాక కూడా చూపిస్తాను. ఇది రేపు వస్తే ఛాన్సెస్ TP4 అండ్ TP5 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP6 వరకు వచ్చే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఓకే. సో ఇదే 52,000 చూద్దాం. సో 52,000 పుట్ చూద్దాం. సి దీని వాల్యూమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడితోనే ఆగిపోయినాయి 196. ఓకే. యాంటిసిపేషన్తో TP5, TP6 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో దీని రైట్ ఎంట్రీ ఎంత అంటే దీని రైట్ ఎంట్రీ పాయింట్ ఈజ్ 49 రేంజ్లో. ఓకే. 49 రేంజ్లో. ఓకే. 49 రేంజ్లో ఉంది ఛాన్సెస్.
ఓకే. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈవెన్ మీకు డౌట్‌గా ఉంటే ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్‌పైరీ అయిపోయింది కదా! సో, ఫిన్ నిఫ్టీ యొక్క ఎక్స్‌పైరీలో మీకు లెవెల్స్ చూయిస్తాను. 24,000 కాల్ ఆర్ 24,000 పుట్ తీసుకుందాం. ఓకే. సో, 24,000 పుట్ తీసుకుందాం. ఓకే. సి ఇది ఏ లెవెల్స్. ఓకే. సో, మార్కెట్ మార్నింగ్ హై క్రియేట్ చేసింది అండ్ ఒక లో క్రియేట్ అయిపోయింది. ఎగ్జిట్ ఇట్. See, you seen this point? I will switch off premium peaks. ఓన్లీ డైనమిక్ లెవెల్సే పెట్టాను. సో, యూ విల్ నో ఇట్. మార్కెట్ ఎక్కడి వరకు వస్తుంది. సో, రిస్క్ 1 దగ్గరకు వస్తుంది. రిస్క్ 1 వరకు వచ్చినప్పుడు మీరు ఎంట్రీ అవుతే మీరు స్టాప్ లాస్ ఆర్ ఎగ్జిట్లో మీరు ఎంటర్ అయిపోవచ్చు, ఎగ్జిట్ అయిపోవచ్చు. అదే మీరు ఇన్ ద మనీ తీసుకొని ఉంటే 24,200 రేంజ్లో కానీ తీసుకొని ఉంటే మీ ప్రాబబిలిటీ చూడండి ఎలా ఉందో. ఇది లో అండ్ ఇది హై. దిస్ మచ్ రేంజ్. ఓకే. ఇంత హైని లోని తీసుకోకపోతే నెక్స్ట్ హైని నెక్స్ట్ లోన్ తీసుకోండి. ఓకే. సి స్టాప్ లాస్ కొట్టింది మళ్ళీ పైకి వస్తుంది. స్టాప్ లాస్ కొడుతుంది పైకి వస్తుంది. ఈ స్టాప్ లాస్ పాయింట్లో మీరు ఎంట్రీ అవ్వండి. రీఎంట్రీలో అవ్వండి ఆర్ స్టాప్ లాస్ పాయింట్లో ఎంట్రీ ఇవ్వండి. యువర్ టార్గెట్ విల్ బి రివార్డ్ 1 అండ్ రివార్డ్ 2. ఓకే. దిస్ ఈస్ ద వెరీ గుడ్ టూల్. ఓకే. ఈవెన్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కూడా లెవెల్స్ చూద్దామంటే మీకు చూస్తాను. బ్యాంక్ నిఫ్టీ ఎంతలో అయింది? 52,000 కాదు కదా. సో, మార్కెట్ ఎంతలో ఉంది ఇప్పుడు? 52,186 అంటే 50 బ్యాంక్ నిఫ్టీ 52,400. ఓకే. ఇప్పుడు తీసుకుందాం. ఇది డైనమిక్ లెవెల్ సార్. ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి మార్కెట్ కండిషన్ బట్టి. దీంట్లోనే డెల్టా, గామా అన్నీ మెన్షన్ చేసి ఉన్నాయి. ఓకే. ఇఫ్ యూ ఐ పుట్ హియర్ లో ఆర్ హియర్ పుట్ లో, just you can track to this high. Okay, see where it's happened. Disk 2 and went up to here. Okay, అదే ఫస్ట్ ది మీరు పెట్టుకుంటే ఫస్ట్ హై అండ్ ఫస్ట్ సెల్ పెట్టుకుంటే see the risk 2 అండ్ ఇంకా ముందు పెట్టుకుంటా అంటే మార్నింగ్ యొక్క రేంజ్ యొక్క హైని లోని పెడితే మీకు ఇంకా తెలిసిపోయింది. see the risk 1. సో, రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేంత వరకు మనకు వెయిట్ చేయాలి. సో, దిస్ ఇస్ ద డికేయింగ్. ద ట్రెండ్ లైన్ కూడా చూపిస్తుంది. మనకి ట్రెండ్ కూడా డికేయింగ్ చూపిస్తుంది. సో, డికే అవుతుంది ఎట్ ద రేంజ్ వరకు. ఆ రేంజ్ అనేది నీకు మనకి ఈ ఇండికేటర్లో ముందే తెలిసిపోతుంది. ఓకే. ద రిస్క్ 1 ఫ్యాక్టర్. ఎప్పుడు రిస్క్ తీసుకుంటావో అప్పుడే నీకు ప్రాఫిట్ దొరుకుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. రిస్క్ ఎప్పుడు తీసుకుంటావో అప్పుడే ప్రాఫిట్ దొరుకుతుంది. ఓకే. మార్కెట్లో రిస్క్ తీసుకోమన్నారు కదా సార్ అని ఈ రేంజ్లో రిస్క్ తీసుకోకూడదు. ఇది రివార్డ్ రేంజ్. ఓకే. రివార్డ్ రేంజ్. ఆప్షన్ బయర్ రివార్డ్ రేంజ్లో ఆలోచించకూడదు, రిస్క్ రేంజ్లో ఆలోచించాలి. ఆప్షన్ సెల్లర్ రివార్డ్ రేంజ్లో ఆలోచిస్తాడు. ఎందుకంటే రివర్స్ మార్కెట్ కాబట్టి వాళ్ళకి సెల్లింగ్ అనేది రివర్స్ కాబట్టి. సో, ఈ రేంజ్లో వాళ్ళు ఎక్కడ రియాక్ట్ అవుతారు? ఓ, ఇది స్టాప్ లాస్ పాయింట్, కిందికి రివర్స్ వచ్చే మార్కెట్ ఉంది అని వాళ్ళు ఆలోచించుకుంటారు. లేదంటే ఎగ్జిట్ అయిపోతారు. ఇంకా వెయిట్ చేస్తా అంటే ఈ రేంజ్ వరకు వెయిట్ చేసుకోవచ్చు. ఈవెన్ కమ్ టు నిఫ్టీ ఆల్సో. నిఫ్టీ, సో నిఫ్టీ కూడా చూద్దాం. 25,450 పుట్ చూడండి. ఓకే. సో, పుట్ చేస్తే మనకు అజ్యూమ్ దిస్ ఇస్ ద మార్కెట్ మీరు రన్ అయ్యేటప్పుడు ఇది లో అవుతుంది అనుకుందాం. ఇది ఒక హై క్రియేట్ చేసింది అనుకుందాం. ఓకే. సో, వేర్ ఇట్ ఈస్ రివార్డ్ 2. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ పాసిబుల్ ఇది రీడ్ 2 అనుకుంటే అవుట్ ఆఫ్ ద రేంజ్కి వెళ్ళిపోయింది. సో, మనం ఇలా ఈ ఎంట్రీ పాయింట్ అండ్ దెన్ ఈ ఎంట్రీ పాయింట్ తీసుకుంటే ఇక్కడ చూడండి రిస్క్ 1. రిస్క్ 1లో మనం ఎంట్రీ అయ్యామనుకోండి, ఎగ్జాక్ట్గా 100లో ఎంట్రీ అయినా కానీ 118 మంచి ప్రాఫిట్ కదా. అదే ఈరోజు కాల్ చూసుకుందామండి. ఇదే కాల్ చూద్దాం. ఓకే. ఇన్ ద మనీ కాదు, అవుట్ ఆఫ్ ద మనీలో కాల్ చూద్దాం. ఇది అవుట్ ఆఫ్ ద మనీ కదా మార్నింగ్ది. ఓకే. సో, దీంట్లో చూద్దాం. నేను ఎక్కువ ట్రేడ్ అయితే 3 minutes టైం ఫ్రేమ్లో చేస్తాను సార్. ఓకే. 3 minutes టైం ఫ్రేమ్ ప్రకారంగా చెప్తున్నాను. సో, ఈవెన్ నాకు ట్రెండింగ్ క్యాండిల్స్ కూడా చెప్తుంది. మార్కెట్ మార్నింగ్
డౌన్ అయింది, ఈ రేంజ్ వరకు వస్తుంది అని. దిస్ ఇస్ మై ట్రెండ్ లైన్. ఇది దాటితేనే కింద పడతా ఉంటుంది. ఓకే, సో నో ప్రాబ్లం. సో మార్నింగ్ ఏమైంది, ఒక లో క్రియేట్ చేసింది. ఓకే, దిస్ ఇస్ ద లో క్రియేట్ చేసింది అండ్ దిస్ ఇస్ ద హై క్రియేట్ చేసింది. ఓకే, దాని ఇది కూడా వదిలేసి ఈ హైలో పెట్టుకుందాం. దెన్ వాట్ యూ సీ హియర్. ఓకే, చూసారా, రీ ఎంట్రీ పాయింట్, అవుట్ ఆఫ్ ద మనీ కూడా. ద రివార్డ్ ఎంత, 5, 4 అయితే పక్కా ఉంది కదా. 4లో ఎంతసేపు ఉంది, 5, ఈ ఆల్మోస్ట్ 6 కూడా టచ్ చేసింది. ఈవెన్ మీరు పాసిబుల్ ఉంటే దీన్ని హై ఇక్కడ పెట్టండి, దీన్ని లో ఇక్కడ పెట్టుకోండి. సి, రిస్క్లోకి వచ్చిందా, అవుట్ ఆఫ్ ద మనీ ఎంత, రిస్క్లో ఎంట్రీ అయ్యారా, రివార్డ్ ఈస్ TP3, TP4 ఈజ్ పక్కా, ఎనీవేర్ TP4 ఈజ్ పక్కా అండి. సో అర్థమవుతుందా మార్కెట్ అనేది, దిస్ డైనమిక్ లెవెల్స్ ఎంత పర్ఫెక్ట్గా తెలుస్తాయి అంటే మనం టార్గెట్ రీచ్ అయిపోయాక ఎగ్జిట్ అయిపోతాం. ఇక్కడ సెల్లర్ ఎంట్రీ అవుతాడు. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ మీరు సెల్ చేయాలనుకుంటే ఇగో ఈ కన్ఫర్మేషన్ సిగ్నల్స్ ఎప్పుడు వస్తున్నాయి అనుకో, ఇలా కన్ఫర్మేషన్ సిగ్నల్ డౌన్ అవుతుంది అనుకో, ఆ టైంలో పుట్టేసుకోండి. ఈ టైంలో పుట్టేసుకోండి. ఈ టైంలో మీకు పుట్ కూడా చూపిస్తాను. ఓకే, అదే మీరు మార్నింగ్ ఇది 350లో తీసుకున్నారనుకోండి ఎగ్జాంపుల్గా. సి, సో హౌ ఇట్ ఈస్, ఎవ్రీవేర్ ఈజ్ వర్కింగ్ విత్ దట్ risk 1 to risk 4. There's options levels. ఈవెన్ ఆప్షన్స్లో కూడా మన ఇండికేటర్ ఎంత పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. దిస్ ఈజ్ ఆప్షన్ ఎపెక్స్ పాయింట్స్. ఓకే, స్టార్ట్ టైం ఎండ్ టైం ఈజ్ ద కస్టమైజ్డ్ టైం. మనం ఇచ్చుకోవచ్చు, ఒక హై ఒక లోని సెలెక్ట్ చేసుకుంటాం అంతే, దట్స్ ఇట్. మార్నింగ్ యొక్క హైని దాని తర్వాత ఒక లో క్రియేట్ చేస్తుందా, ఆ లోని క్రియేట్ చేసుకుంటాం, దట్స్ ఇట్. రిస్క్ ఎంతవరకు వెళ్తుందో చూద్దాం, రిస్క్ ఫ్యాక్టర్, ఆ రిస్క్ ఫ్యాక్టర్లో ఎంట్రీ అవుదాం, దెన్ టార్గెట్స్ అనేవి రివార్డ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో మీరు ఇది నుండి ఇండికేటర్ ఫాలో అవ్వండి, యాజ్ వెల్ యాజ్ నా అనాలిసిస్ ఫాలో అవ్వండి. మీరు ఎంతమంది ఇండికేటర్ని ఫాలో అవుతూ ఉంటుంటే నేను అంత సూన్గా తొందరగా దీన్ని పబ్లిష్ చేసేస్తాను, మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, 1 మంత్ మాత్రం నేను ఫ్రీగా ఇస్తాను. యూ కెన్ యూటిలైజ్ ద ఇండికేటర్ ఫ్రీ. రియల్గా అప్పుడు మీకు ఇది ఉపయోగపడుతుంది అని అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఓకే, సి హియర్, ట్రెండింగ్ సిగ్నల్ ఇచ్చింది. ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ ఈ ట్రెండింగ్ సిగ్నల్ ఇవ్వకముందే మీకు రిస్క్ ఫ్యాక్టర్లో ఎంట్రీ అయిపోయారు. రిస్క్ అయితే తీసుకుంటున్నారు కదా, ఎంత రిస్క్, దిస్ ఇస్ ద రిస్క్ 2. ఈ రేంజ్లో ఎగ్జిట్ అయిపోండి, ఈ రేంజ్లో స్టాప్ లాస్ పెట్టుకొని ఎగ్జిట్ అయిపోండి, అది ఇంకొంచెం తీసుకొని ఎగ్జిట్ అయిపోండి. దాన్ని బట్టి మీకు రివార్డ్ అనేది దొరుకుతూ ఉంటుంది. ఓకే, దీని అదే నేను దీంట్లోనే ప్రీమియం పిక్స్ ఆన్ చేస్తే మీకు తెలుస్తుంది. చూడండి ఎక్కడ ఉంది, TP2 ఇక్కడే ఉంది, TP2లోనే క్లోజ్ అయిపోయింది మార్కెట్. ఇక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ ఉన్నారు. ఓకే, దీనికంటే బెటర్ ట్యూనింగ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ టైంతో నేను లెవెల్స్ని అడ్జస్ట్ చేశాను. ఓకే, మన AI లెవెల్స్ని అడ్జస్ట్మెంట్ చేశాను. ఓకే, డెల్టాని వాల్యూ మోడిఫై చేశాను. ఓకే, విత్ రెస్పెక్ట్ ఆఫ్ టైంతో డెల్టా మోడిఫై చేయడం అంటే ఎంత కష్టమో మీరు ఆలోచించుకోండి. దాన్ని బట్టి అంత రిజల్ట్ వస్తుందండి మనకు. సో మనకి ఇక్కడ రిస్క్లు చెప్తుంది, ఎంట్రీ చెప్తుంది, రివార్డ్స్ చెప్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ట్రెండింగ్ రోజు మాత్రమే 7 రివార్డ్ వరకు వెళ్తుంది. ఆల్ ఆఫ్ ద టైం TP4 అండ్ TP5 వల్లనే క్లోజ్ అయిపోయింది మార్కెట్. ఈవెన్ TP3 వచ్చిన ఎగ్జిట్ అయిపోండి. బట్ మీరు రిస్క్లో ఎంట్రీ TP3కి వచ్చినారంటే దాని మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ చూడండి ఎంత, 110 నుంచి 35 పాయింట్స్ అండి. ఓకే, 35 పాయింట్స్ను ఆప్షన్స్లో కవర్ చేయడం అంటే ఎంత అనుకుంటున్నారు. ఓకే, అది కూడా ఏంటి, 1 టైం ఇచ్చింది అండ్ సెకండ్ టైం ఇఫ్ పాసిబుల్ యూ కెన్ టేక్ ఇట్, అదర్వైజ్ నో ప్రాబ్లం. ఆర్ యూ కెన్ యావరేజ్ ఇట్, ఇలాంటి టైంలో యావరేజ్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఎంట్రీ అయ్యండి, దిస్ ఇస్ రీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఇట్. సో దిస్ ఇస్ ద అనాలిసిస్ గైస్. అండ్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. నిఫ్టీ కూడా మనకేం చెప్తుంది అనేది కూడా చూద్దాం. నిఫ్టీలో అయితే ప్రజెంట్ అయితే డౌన్ సైడే చూపిస్తుంది. విల్ సీ దట్ హయ్యర్ టైం ఫ్రేమ్ ఇన్ ద నిఫ్టీ, పోల్ అండ్ ఫ్లాగ్ ఉంది. ఈ TP3ని బ్రేక్ చేయలేకపోతుంది. ఓకే, బ్రేక్ చేయలేకపోతుంది. నాకు తెలిసి ఇది అప్ సైడ్ కనబడుతుంది కాబట్టి లిటిల్ బిట్ అప్ సైడ్కి మూవ్ అయ్యే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. చూద్దాం రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో. సో దానికి మనకు రేపటి లెవెల్స్ కూడా ఆన్ చేసుకుందాం. సి కమ్ టు హియర్, స్విచ్ ఆన్ ఫర్ ద టుమారో లెవెల్స్, జస్ట్ క్లిక్ ఇట్. ఓన్లీ సింగిల్ క్లిక్స్ అండి, మీకు ఇక్కడ ఎక్కువ అవసరం లేదు, క్లికింగ్ చేయాల్సిన అవసరమే లేదు. సి, సో రేపు బయ్యర్ జోన్ సెల్లర్ జోన్ ఈ రేంజ్లోనే ఉంది. సో దీస్ మచ్ ఆఫ్ బయ్యర్స్ ఆర్ సెల్లర్స్ ఆర్ స్ట్రాంగ్ హియర్. ఇక్కడ కానీ బయ్యర్స్ కానీ చేతులు ఎత్తేస్తే ఓకే, మార్కెట్ అనేది యాంటిసిపేషన్ టు టెస్ట్ TP2 అండ్ TP3 వరకు వెళ్ళే ఛాన్సెస్ కనబడతా ఉంది. ఓకే, రేపు కానీ ఈ బయర్స్ కానీ స్ట్రాంగ్గా ఉంటే రేపు మార్కెట్ TP4, TP5, TP6, TP7 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి.
TP7 కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. మోస్ట్ ఆఫ్ ద టైమ్ TP6తోనే క్లోజ్ అయిపోయిద్ది. ఓకే. బట్ బాగా ట్రెండ్ అవుతే మాత్రమే TP7 వరకు రీచ్ అవుతదండి. గుర్తుపెట్టుకోండి. బాగా ట్రెండ్ అవుతేనే. మీడియం ట్రెండ్ అంటే TP5ని క్లోజ్ అయిపోయిద్ది. ఓకే. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే మన అనాలిసిస్ మన టూల్ ఈ పెట్టిన ఎఫర్ట్ గాని నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థాంక్ యూ గైస్. బాయ్.